పర్ఫార్మెన్స్ చేయడానికి ట్రై చేసేది అనిపించింది. నాకైతే చాలా నవ్వొచ్చింది. కొంచెం సేపు కొంచెం చిరాకు కూడా వచ్చింది. ఎందుకంటే ఆ డాన్స్ గానివ్వండి, మెయిన్‌గా అలానే 'సోనాక్షి సిన్హా' అయితే అయ్యో! మనం చెప్పాల్సిన అవసరం లేదు. మూవీ మొత్తం గూడా ఆమెకొకటే హహహహ, హహహహ అని జెప్పి అటు ఇటు తిరుగుతా ఉంటుంది గానీ, ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఎక్కడ చూసినా వీడియోలు అన్నిట్లో కూడా అలాగే ఎళ్ళిపోయాయి. సెకండ్ హాఫ్ కూడా అన్ని వీడియోస్ అలానే ఎళ్ళిపోయాయన్నమాట. నాకైతే నవ్వాలా? ఏడాలా? గూడా తెలియలేదు. హాయ్ ఫ్రెండ్స్, నేను యోగేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2 టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం 'జటాధార' మూవీ రోస్ట్ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ మూవీలో సుధీర్ బాబు అండ్ సోనాక్షి సిన్హా మెయిన్ లీడ్స్ గా యాక్ట్ చేశారు. వీళ్ళతో పాటు ఇంకా చాలా మంది ఆర్టిస్ట్ యాక్ట్ చేశారు. ఈ మూవీ మనకి కరెంట్లీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే మనకి స్టార్టింగ్ లోనే ఒక కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఏంటంటే మనకి ఒకానొకప్పుడు ఈ బ్యాంక్స్ ఇవేమీ లేనప్పుడు జనాలు అలా ఏం చేసేవారు? ఈ బంగారం, వాళ్ళకున్న డబ్బులు ఇవన్నీ కూడా కింద భూమిలోని తీసి దాచిపెట్టేవారు కదా! సో, ఆ స్టోరీ చూపిస్తారనమాట లంకె బిందుల కోసం. అలాగా కొన్ని డేస్ అయిన తర్వాత ఈవెన్ లంకె బిందుల్లాగా మనకి కింద నేలలో పెట్టినా సరే దొంగలొచ్చి తీసుకెళ్ళిపోతున్నారు జనాల్ని చంపి అని చెప్పి వీళ్ళేం చేస్తారు, వాటికంటూ ఒక రక్ష అని చెప్పి కొంతమందిని లైక్ పూజలు అలాంటివి ఏదో చేసి బంధనం లాగా తయారు చేసి ఆ బంధనాల్లో కింద పెడతారనమాట. సో, అవి తీయడం అవ్వదు అన్న కాన్సెప్ట్ మనకి చూపిస్తారు. ఇలాగా కొన్ని ఇయర్స్ ఇదొక స్టోరీ జరుగుతూ ఉంటుంది. అలానే ఇంకొక వైపు ఇంకో స్టోరీ, ఒక ఇంట్లో కొంతమంది చనిపోయినట్టు మనకు చూపిస్తారు. తర్వాత సుధీర్ బాబు ఒక గోస్ట్ హంటర్ అనమాట. గోస్ట్ హంటరే, బట్ ఏంటంటే తను గోస్ట్‌ని అసలు బిలీవ్ చేయడు. గోస్ట్ ఉందని చెప్పి ఎక్కడ నమ్మడు. సో, అలాంటి ఒక అతనికి తనకి కూడా కొన్ని పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ స్టార్ట్ అవుతాయన్నమాట. ఏంటి ఆ ఎక్స్‌పీరియన్సెస్ అండ్ ఫైనల్‌గా ఏంటి నిజం, అసలు దీనికి దానికి కనెక్షన్ ఏముంది అన్నదే మనకి మిగతా స్టోరీ. ఈ మూవీలో పెర్ఫార్మన్సెస్ చూసుకున్నట్లయితే యాక్చువల్లీ సుధీర్ బాబు ఓకే. ఓకే. ఫైన్‌గానే యాక్ట్ చేశారు. కొన్ని ప్లేసెస్‌లో మెయిన్‌గా క్లైమాక్స్ ఈ పోర్షన్స్ అన్నిటిలోని స్టార్టింగ్ అంతా కొంచెం నార్మల్‌గానే ఉంది. లాస్ట్ 15, 20 మినిట్స్ కొంచెం యాక్టింగ్ పోర్షన్ ఉన్నప్పటికి గూడా, ఆ యాక్టింగ్ పోర్షన్ గూడా ఏదో 'కాంతార' మనం ఆల్రెడీ 'కాంతార' చూసాం కదా! సో, అలాంటి టైప్ ఆఫ్ పెర్ఫార్మన్స్ చేయడానికి ట్రై చేశారు అనిపించింది. నాకైతే చాలా నవ్వొచ్చింది. కొంచెం సేపు కొంచెం చిరాకు కూడా వచ్చింది. ఎందుకంటే ఆ డాన్స్ గానివ్వండి, మెయిన్‌గా ఓకే. అతను చేస్తున్నారు అన్నది మనం పక్కన పెడితే, ఆ బ్యాక్‌గ్రౌండ్ అవన్నీ కూడా చాలా అన్యాయంగా కనిపించాయనమాట. దానివల్లే పాపం ఇతని డాన్స్ కూడా నాకు ఏమి చూడాలనిపించలేదు. నా యాక్టింగ్ స్కిల్స్ కూడా అంతగా ఏమీ బెటర్‌గా అనిపించలేదు. సో, నాకు ఆయన పెర్ఫార్మన్స్ పెద్దగా నచ్చలేదు ఈ మూవీలో. అలానే సోనాక్షి సిన్హా అయితే అయ్యో! మనం చెప్పాల్సిన అవసరం లేదు. మూవీ మొత్తం కూడా ఆమెకొకటే హహహహ, హహహహ అని చెప్పి అటు ఇటు తిరుగుతా ఉంటుంది గానీ, అసల ఇంకేముండదు. అది ఒకే ఒక ప్లేస్‌లో ఒకే ఒక్క షాట్ అన్నమాట. ఆ ఒక్క షాట్‌నే మూవీ మొత్తం కూడా 10 టైమ్స్ పెట్టినట్టున్నారు. అండ్ ఎట్ లాస్ట్ ఒక 5 మినిట్స్ మాక్సిమం ఒక 1, 2 డేస్ కాల్ షీట్‌లో మూవీ అయిపోయి ఉంటది. ఆమె పోర్షన్ అన్నట్టు నాకనిపించింది. మరీ దారుణమైన దాన్నేమంటారు, క్యారెక్టర్ రైటింగ్ అన్నట్టు నాకనిపించింది. ఎందుకంటే ఏమీ లేదు. ఏమీ చేయలేని ఒక క్యారెక్టర్ అన్నమాట. సో, అది కూడా డిజాస్టర్ లానే అనిపించింది. ఇంకా మెయిన్ 2 కాస్టే ఇలా ఉంటే ఇంక మిగతా కాస్ట్ అందరూ ఎలా యాక్ట్ చేశారు, ఏమేమి చేశారో అన్నది మనం చెప్పవసరం లేదు. వాళ్ళకి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నప్పటికి కూడా కొన్ని టైమ్స్‌లో మనం యూజ్ చేయలేం కదా! సో, అలాంటి యూజ్ చేయలేని మూవీయే ఈ మూవీ అన్నట్టు నాకనిపించింది. మెయిన్‌గా ఇందులో క్యారెక్టరైజేషన్స్ తీసుకోవడం కూడా అలాగే తీసుకున్నారు. ఇప్పుడు ఒక 1 ఇయర్ బాబుకి మామ్, డ్యాడ్ చూపించారనుకోండి. ఓకే. వాళ్ళకి లేట్‌గా పిల్లలు పుడతారంటే ఓ 35 అట్‌లీస్ట్ 40 ఆ ఏజ్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళని పెట్టాలి. బట్ వాళ్ళు కూడా ఒక 50 ఇయర్స్, 52 ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళని పెట్టడం వల్ల కనెక్ట్ అన్నదే అక్కడ టోటల్‌గా మిస్ అయ్యింది. అందులోని ఒక 2 లేడీ ఆర్టిస్ట్‌లు ఉంటారనమాట. సోనాక్షి సిన్హా తర్వాత కొంచెం ప్రయారిటీ ఉన్న క్యారెక్టర్స్.
యాక్టర్స్ వాళ్ళిద్దరే. వాళ్ళిద్దరు ఆర్టిస్ట్ కూడా అలానే ఉన్నారనమాట. నాకసలు ఎక్కడ కనెక్షన్ అన్నదే రాలేదు. చాలా దారుణంగా అనిపించింది. అమ్మ కాదు అమ్మమ్మ అంటే తెలిసిపోతుంది కదా! సో, మొత్తం అందరిని అలాగే పెట్టారు. ఈ కాస్ట్‌లో కూడా ఏంటంటే హిందీ వాళ్ళని సగం మంది మోస్ట్‌లీ హిందీ. సుధీర్ బాబు ఒక్కడే కొంచెం తెలుగు, ఝాన్సీ, రాజీవ్, కనకాల ఈ ముగ్గురే కొంచెం మన వాళ్ళే అనిపించారు. మిగతా వాళ్ళందరూ కూడా ఇంకా నార్త్ వాళ్ళనే పెట్టినట్టు నాకు అయితే అనిపించింది. సో, పెర్ఫార్మన్సెస్ నాకు పెద్దగా నచ్చలేదు. ఈ మూవీలో ఏమైనా బావుందా అని చెప్పి ఎంతలాగా ట్రై చేసినా సరే అసలు ఏమీ బాగోలేదనమాట. స్టార్టింగ్ గోస్ట్ అంటాడు. కానీ నేనే గోస్ట్‌ని నమ్మనంటాడు. మళ్ళీ సడెన్‌గా వితిన్ వన్ సిట్యుయేషన్ ఇదంతా పాజిటివ్ ఎనర్జీ, ఇదంతా నెగెటివ్ ఎనర్జీ ఉందంటే పాజిటివ్ అతనే మార్చేస్తాడు. మళ్ళీ ఇక్కడ ఎలా అంటే గ్యాప్స్‌లోని ఫిల్ చేయడానికి ఇప్పుడు ఒక ఇటుకేసి, ఇంకో ఇటుకేసి మధ్యలోని సిమెంట్ ఏసి ఫిక్స్ చేస్తారు కదా! అలాగా ఏది పడితే అది ఇంకా మధ్యలోని సిమెంట్ ఏసినట్టు ఏసేవారనమాట. మూవీ మొత్తంలో గూడా ఎక్కడ చూసినా ఏఐయే. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఎక్కడ చూసినా వీడియోలు అన్నిట్లో కూడా అలాగే ఎళ్ళిపోయాయి. సెకండ్ హాఫ్ కూడా అన్ని వీడియోస్ అలానే ఎళ్ళిపోయాయనమాట. నాకైతే నవ్వాలా? ఏడాలా? కూడా తెలియలేదు. అండ్ ఆ వీఎఫ్ఎక్స్ ఒకే ప్లేస్‌లో చేశారు. అది కూడా వీఎఫ్ఎక్సా లేదా ఏఐ యూజ్ చేసి చేసారో తెలీదు. అది కూడా వర్స్ట్‌గానే ఉంది. అండ్ ఈ మూవీకి అసలు లొకేషన్స్ కూడా పెద్దగా ఏం లేదు. 2, 3 లొకేషన్స్ లానే చూపించారు. ఈ మూవీకి మనం ఎక్కడ కూడా కనెక్ట్ అవ్వమనమాట. ఓహ్! బాబోయ్! నిజమా అన్నట్టు. ఎందుకంటే ఒక ఫస్ట్ 5-10 మినిట్స్ ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్‌గా చూపిస్తున్నారు అనిపించినప్పటికి కూడా ఇంక తర్వాత అది ఇంకేమీ ఉండదనమాట. పాజిటివ్ ఎనర్జీ అంటాడు, నెగెటివ్ ఎనర్జీ అంటాడు, శివలింగాల్ని పెడతాడు. ఓకే. ఆ కాన్సెప్ట్ ఏదో తీసుకొచ్చారు. ఏమనంటే మన పద్మనాభ స్వామి టెంపుల్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చి పెట్టేస్తారనమాట. అరుణాచలేశ్వర టెంపుల్ ఉంది కదా! ఆ ప్లేస్ ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చి పెట్టేస్తారనమాట. అంటే ఇప్పుడు ఆ యూసేజ్ ఏదైతే పెట్టారో దేవుడి పేరు అవన్నీ పెట్టినప్పుడు నీట్‌గా చేస్తే జనాలు కూడా వావ్! అనిపిస్తది. కానీ అలా కాకుండా ఏది పడితే అది మిక్స్ చేసి ఏదోకటి పెట్టేద్దాము మనకు నచ్చినట్టే అంటే మాత్రం అది కొంచెం కామెడీగా ఉంటుంది. ఈ మూవీ మొత్తానికి అదే. నేను 'సుధీర్ బాబు' ఒక మూవీ 'హరం హర' గూడా కొంచెం ఓకే. ఓకే. పర్లేదు అన్నట్టు అనిపించింది. ఇది కానీ నాకు 'హంట్' మూవీ బావుంటుంది అనిపించింది. బట్ అది ఎందుకు బావుందంటే అదొక మలయాళం సినిమా. దానికి ముందు కొరియన్ మూవీ అలా అది యాక్చువల్లీ ఒక రీమేక్ కాబట్టి అది కొంచెం బెటర్ ఏమో బెటర్ స్టోరీ సెలక్షన్ చేసుకున్నారేమో అన్న ఫీలింగ్ అనిపించింది. ఎందుకంటే ఈ మూవీలో అయితే అస్సలు ఏమీ లేదు. ఇంకా సాంగ్స్, బీజీఎం వీటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మన మూవీస్‌లో ఉండే మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు గాడ్ సాంగ్స్ గాడ్ మూవీ అంటారు. ఇప్పుడు ఇందులో ఇంక లాస్ట్ హాఫ్ అన్ అవర్ చూస్తే గాడ్ మీదే వెళ్తుందనమాట. గాడ్ బేస్డ్ మూవీ లాగే ఇంకెళ్ళిపోతది లాస్ట్ 40 మినిట్స్ ఆల్‌మోస్ట్. అలా వెళ్ళిపోయినప్పుడు ఈ ఫస్ట్‌లోనేమో ఐటెమ్ సాంగ్ పెడతారు. అసల చాలా చిరాకేసింది. ఇంకా ఆ సాంగ్‌లో కూడా అది ఎప్పుడో 2017, 18లో 'రాజ్ కుమార్ రావు' ఒక మూవీ ఉంటుంది. ఆ మూవీలో సాంగే ఇది మేబీ మ్యూజిక్ డైరెక్టర్ సేమా మరి నాకు ఐడియా లేదు. బట్ సేమ్ సాంగ్ ఇక్కడ పెట్టారు. అది గూడా చూడ్డానికి బాలేదు. చాలా డిజాస్టర్ లాగా అనిపించింది నాకైతే ఓవరాల్‌గా. మీరు ఒకవేళ ట్రై చేస్తాము మేము ఇలాంటి డిజాస్టర్స్ చూస్తాం మాకేం పర్లేదు అనుకుంటే మీరు కూడా నాలాగే ఒకసారి ట్రై చేయండి. అప్పుడే మీకు తెలుస్తుంది. ఈ మూవీ మనకి కరెంట్‌లీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్‌గా ఉంది. సో, ఓవరాల్‌గా నాకు ఈ మూవీ ఎలా అనిపించింది? నాకైతే అస్సలు నచ్చలేదు. నేను అట్‌లీస్ట్ కొంచెం ఓకేగా ఉండొచ్చని అనుకునే స్టార్ట్ చేశాను మూవీ. ఆ ఓకే కాదు కదా! అస్సలేమీ లేదు. కాస్ట్ బాలేదు, పెర్ఫార్మన్స్ బాలేదు, వీఎఫ్ఎక్స్ బాలేదు, ఇంకా స్టోరీ బాలేదు, డైరెక్షన్ బాలేదు. అసలు ఆ సోనాక్షి సిన్హాని ఎందుకు పెట్టారో నాకైతే ఇప్పటికి అర్థం కాలేదు. అదే అసలు సినిమా స్టోరీయే తక్కువంటే దానిలో లాగ్ ఇంకా కొంచెం ఇంకా ఎక్స్‌ట్రా ఉందనమాట. ఎవరో డైరెక్టర్ ప్లీజ్ దయచేసి ఇలాంటి సినిమాలు తీయకండి. లాగ్ మధ్యలో ఎక్కడైనా ఒక అంటే ఈ మూవీ 2 అవర్స్ ఉంది కదా! 2 అవర్స్ మనం కట్ చేస్తే 1 అవర్‌కే వచ్చేయొచ్చనమాట. సో, అంత లాగ్ ఉంది మూవీలో. సో, మీరు ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. నాకైతే అసలు నచ్చలేదు. ఈ మూవీ మనకి కరెంట్‌లీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్‌గా ఉంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు బెచ్ బై హానెస్ట్ కంటెంట్.